రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుని ప్రజలకు సుపరిపాలన అందిస్తోందని మంత్రి సవిత అన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు మంత్రి సవితకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోకి వెళ్లిన మంత్రి సవిత వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలియుదయం వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు సుపరిపాలన కూడా పూర్తి చేశాం. ఎల్లవేళ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కలియుదయం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందనే విషయం కూడా తెలియజేస్తూ ఈ 2 సంవత్సరాలుగా మరి టీటీడీని కూడా మరి భక్తాదులతో కూడా చాలా మందితో కూడా కలిసి మాట్లాడితే దర్శనాలు కూడా బాగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రసాదం కూడా నాణ్యతంగా చాలా బాగుంది. వెంగబాంబ భోజనశాలలో కూడా భోజనం చాలా బాగుంది. మెయింటెనెన్స్ కావచ్చు, వచ్చిన భక్తాదులందరికీ అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అన్ని విధాలుగా ఇప్పుడు చాలా బాగుందని భక్తాదులు తెలియజేయడం కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ నిండు నూరేళ్లు ఆయుర్వేశ్వరులు ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో ప్రయాణించడానికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందనే విషయం తెలియజేస్తూ గోవింద్.